ఆమె అందాల బొమ్మ, హుస్న్ కి మల్లిక, బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి రారాణి. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఎక్స్ బ్యూటీ క్వీన్ ఆఫ్ ది వరల్డ్ ఐశ్వర్య రాయ్స్ లైఫ్ స్టోరీ ఈ వారం స్టార్ సూపర్ స్టార్ లో. ఆమె నీలి కళ్ళు ఎంతో మందిని మత్తులోకి దించాయి. షీ ఇస్ బ్యూటీ విత్ బ్రెయిన్స్. ఆమె మన దేశానికి గౌరవం తెచ్చిపెట్టిన వనిత, సౌందర్యానికి చిరునామా. షీ ఇస్ నన్ అదర్ దాన్ ఐశ్వర్య రాయ్. ఐశ్వర్య రాయ్ ఎంతో మంది విమెన్ కి ఇన్స్పిరేషన్. రాయ్ ట్రెండ్ సెటర్ యాజ్ వెల్ as ఐకాన్. అందరూ ఆమెలాగా ఉండాలి అనుకుంటారు. బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో ఐశ్వర్య రాయ్ ముందంజలో కూడా ఉంది. ఇప్పుడు బచ్చన్ కుటుంబానికి ఆమె కోడలిగా శోభనిచ్చింది. షీ హస్ చేంజ్డ్ ది గ్రామర్ ఆఫ్ గ్లామర్ వరల్డ్. సినీ ప్రపంచంలో షీ ఇస్ పాపులర్ అండ్ ఇన్ డిమాండ్. ఐశ్వర్య రాయ్ హాలీవుడ్ లో కూడా తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంది. నేమ్, ఫేమ్, గ్లోరీ, సక్సెస్ అన్నీ యాష్ సొంతం. Perfect blend of looks, style, beauty, brains and talent is Aishwarya Rai. Aishwarya unique selling point Aishwarya Rai. She is larger than life personality. ఆమెను ముందు ఒక మోడల్ లా చూసాము, తరువాత యాక్ట్రెస్ లా. ఇప్పుడు ఆమె ప్రపంచవ్యాప్తంగా మన దేశాన్ని ఎన్నో ప్లాట్ఫామ్స్ పై రిప్రజెంట్ చేస్తుంది. She is known to the world. ప్రతి చోట, ప్రతి ఊరిలో, ప్రతి రంగంలో ఆమెకంటూ ఒక స్పెషల్ డిమాండ్ ఉంది. ఇంతటి వైభవాన్ని, ఫేమ్ ని సాధించాలంటే వేరే ఎవరికైనా ఇంకో జన్మ ఎత్తవలసిందే. ఐశ్వర్య రాయ్ has been Bollywood's leading lady for years. ఆమె గ్లామర్ వరల్డ్ లో ఒక సెన్సేషన్. Her spotless beauty is reason of her fame today. ఐశ్వర్య మోడలింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అందరినీ అట్రాక్ట్ చేసింది. 1994 లో మిస్ ఇండియా కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేసింది. She came second after Sushmita Sen and was crowned Miss India World. ఐశ్వర్య రాయ్ మిస్ ఇండియా కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేయడానికి హెసిటేట్ చేసింది. కానీ కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేసి ఫైనల్ రౌండ్ లో ఎంతో కాన్ఫిడెంట్ గా జడ్జెస్ అడిగిన క్వశ్చన్స్ కి స్మార్ట్ గా జవాబిచ్చింది. మిస్ ఇండియా క్రౌన్ కాకుండా మిస్ క్యాట్ వాక్, మిస్ మిరాక్యులస్, మిస్ ఫోటోజెనిక్, మిస్ పర్ఫెక్ట్ 10, మిస్ పాపులర్ లాంటి టైటిల్స్ కూడా సొంతం చేసుకుంది. రాయ్ ఎప్పుడు కాన్ఫిడెంట్ గా, పాజిటివ్ గా ఉండడం వల్ల ఆమెకు లండన్ లో మిస్ వరల్డ్ కాంటెస్ట్ లో కిరీటాన్ని సొంతం చేసుకుంది. బై విన్నింగ్ ద క్రౌన్ షీ హస్ బ్రాట్ ఆనర్ ఫర్ ద నేషన్. మిస్ వరల్డ్ కాంపిటీషన్ లో గెలిచి తన స్ట్రెంగ్త్ ని ప్రూవ్ చేసుకుంది ఐశ్వర్య. బ్యూటీ కాంటెస్ట్ గెలుచుకున్న విమెన్ కి బాలీవుడ్ ఆఫర్స్ కొరత ఉండదు. దే ఆర్ ఇన్వైటెడ్ కార్డియల్లీ బై బాలీవుడ్. ఐశ్వర్యకి కూడా బాలీవుడ్ నుంచి ఎన్నో ఆఫర్స్ వచ్చాయి. మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకున్న తర్వాత షీ హస్ బికమ్ ఫస్ట్ చాయిస్ ఫర్ ప్రొడ్యూసర్స్. యాష్ బాలీవుడ్ ఎంట్రీ 1997 లో జరిగింది. నెమ్మదిగా యాష్ ఎర్న్ స్టేటస్ ఇన్ బాలీవుడ్. తనని తాను ప్రూవ్ చేసుకోవాలి అన్న తపన ఆమెను బాలీవుడ్ శిఖరాలకు తీసుకువెళ్ళింది. ఈ యాటిట్యూడే ఐశ్వర్యకి పేరును తీసుకొచ్చింది. Her endless nominations and awards are the testimony of her iconic status. Ash debut film ki she won most promising newcomer. Hum Dil De Chuke Sanam సినిమాలో యాష్ యాక్టింగ్ ఎక్స్ట్రాఆర్డినరీ గా ఉంటుంది. ఈ సినిమాలో తన యాక్టింగ్ కి ఎన్నో అవార్డ్స్ వచ్చాయి. Ash has always been a fast learner. Bollywood లో ఎంటర్ అవడంతోనే she learned tricks of trade. ఇది ఫిల్మీ వరల్డ్ లో తన లాంగ్ ఇన్నింగ్స్ కి కారణమైంది. బాలీవుడ్ లో she has entirely a different identity. అటు క్రిటిక్స్, ఇటు ఆడియన్సెస్ యాష్ ని సిల్వర్ స్క్రీన్ పై తన పర్ఫార్మెన్స్ కి ఫుల్ మార్క్స్ ఇచ్చారు. ప్రతి క్యారెక్టర్ ని తనదైన స్టైల్ తో పర్ఫార్మ్ చేసి అందరి మన్ననల్ని అందుకుంది. Who could ever forget దేవదాస్ పారో? పారో పర్ఫార్మెన్స్ కి యాష్ ప్రతి అవార్డ్ ఫంక్షన్ లో బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ ని గెలుచుకుంది. ఈ మూవీలో యాష్ యాక్టింగ్ ని చూసి క్రిటిక్స్ కూడా మెచ్చుకున్నారు. పారో క్యారెక్టర్ ఐశ్వర్య తప్ప మరెవరూ చేయలేరేమో అనిపిస్తుంది. ఐశ్వర్య పర్ఫార్మెన్స్ has been improved with every film. Raincoat, Taal, Mohabbatein, Dhoom 2, Guru, Umrao Jaan ఇలా తను చేసిన ప్రతి సినిమాకి షీస్ బీన్ నామినేటెడ్ ఫర్ బెస్ట్ యాక్ట్రెస్.
యాష్ అతి తక్కువ సమయంలో బాలీవుడ్ క్వీన్ అయింది. షీ హస్ అటైన్డ్ స్టార్డమ్. ఇటు సినిమాల్లో అవార్డ్స్ గెలవడమే కాదు, షీ హస్ వన్ గ్లోబల్ ఇండియన్ మీడియా పర్సనాలిటీ, మోస్ట్ సర్చ్డ్ పర్సనాలిటీ, ఫీమేల్ సెలబ్రిటీ, మోడల్ ఆఫ్ ద ఇయర్, most stylish female for Dhoom 2. Ash has earned many national honors too. Rajiv Gandhi Award for Excellence in Field of Entertainment, 2009 లో పద్మశ్రీ. గత శతాబ్దంలో అందమైన ఆడవాళ్ల టాప్ 100 లిస్ట్ లో యాష్ స్టూడ్ నంబర్ 1. ఇదే కాకుండా మోస్ట్ ఫోటోగ్రాఫ్డ్ విమెన్ అవార్డ్ కూడా గెలుచుకున్నారు. టాప్ 10 యాక్ట్రెసెస్ లో ప్రథమ స్థానంలో నిల్చున్నారు. ఇలా ఎన్నో టైటిల్స్ ని గెలుచుకుని తన ప్రతిభను ప్రూవ్ చేసుకుని యాష్ హస్ అటైన్డ్ స్టార్డమ్. యాష్ మోస్ట్ అడ్మైర్డ్ ఇండియన్స్ లిస్ట్ లో 7th ర్యాంక్ లో ఉన్నారు. అండ్ 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఇన్ ద వరల్డ్ లో ఒక్కరిగా ఎంపికయ్యారు. ఈ లిస్ట్ ఇంతటితో ఆగలేదు. దుబాయ్ స్టూడియో సిటీ వాల్ ఆఫ్ ఫేమ్ లో వరల్డ్స్ 101 sexiest celebrity bodies on earth లో 7th ప్లేస్ ఐశ్వర్య రాయ్ది. ఆమ్స్టర్డామ్ లో ఒక ట్యూలిప్ పువ్వు పేరు ఐశ్వర్య అని పెట్టారు. మదామ్ టుసాడ్స్ వాక్స్ మ్యూజియం లో యాష్ స్టాచ్యూ కనిపిస్తుంది. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2003 లో ఐశ్వర్య వాజ్ వన్ ఆఫ్ ది జ్యూరీ మెంబర్స్. దిస్ ప్రూవ్స్ దట్ యాష్ ఇస్ ద రియల్ క్వీన్. యాష్ అవార్డ్స్ లిస్ట్ కి అంతే లేదు. మోడల్ లా, యాక్ట్రెస్ లా యాష్ రూల్స్ ది ఇండస్ట్రీ. గ్లోబల్ మార్కెట్ లో యాష్ కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. గ్లోబల్ బ్రాండ్స్ కి యాష్ అంబాసిడర్. గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ 2004 ఎడిషన్ లో హర్ నేమ్ వాస్ ఫీచర్డ్. యాష్ అందుకే లార్జర్ దాన్ లైఫ్ పర్సనాలిటీ. అసలు ఐశ్వర్య ఎప్పుడు ఎక్కడ పుట్టింది, తన ఎడ్యుకేషన్ అండ్ బాలీవుడ్ కళల ప్రపంచంలోకి ఎలా అడుగుపెట్టింది, ఇలాంటి విశేషాలు వచ్చిన బ్రేక్ తర్వాత.